అనంతమైన ఆత్మస్వరూపులకు నా హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. దీనికి ముందు క్లాస్లో మనము ఈ కర్మఫలము ఎలా పనిచేస్తుంది, మన జీవితంలో కర్మ ఎలా పనిచేస్తుంది, మనం చేసిన కర్మ వలన వచ్చిన ఫలము ఎలా మనకు వెంబడిస్తుంది అన్న విషయాల గురించి మనం తెలుసుకున్నాము. అయితే ఈరోజు మనము ఈ కర్మ మన జీవితంలోకి వచ్చే ముందు కర్మదేవతలు మన జీవితంలో మనకు ఇచ్చే ఆ అలర్ట్ మెసేజ్ ఏంటి, కర్మలను మన జీవితంలో ఎప్పుడెప్పుడు ఎలా అనుభవిస్తాము, ఈ విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. అయితే దానికంటే ముందు మనము కర్మ మన జీవితంలోకి రాబోయే ముందు మాస్టర్స్ అంటే కర్మదేవతలు మనకు ఏ విధంగా తెలియజేస్తారు, మనల్ని ఏ విధంగా పరీక్షిస్తారు అన్న దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. అయితే బాగా గమనించాము అంటే మన జీవితంలో ఏదైనా ఒక సమస్య రాబోయే ముందు ఆ సమస్య మన జీవితంలోకి ఇంకొంతకాలంలో వస్తుంది అనగా కర్మదేవతలు ఏం చేస్తారు, మనల్ని పరీక్షిస్తారన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి గత జన్మల్లో మనుషులను చంపుతూ ఉంటారు, మనుషులను హింసించి చంపుతూ ఉన్న కర్మ అతని ఖాతాలో ఉంది. ఇప్పుడు ఆ కర్మను అతని జీవితంలో ఇవ్వాలి. అప్పుడు కర్మదేవతలు ఏం చేస్తారు, ఈ కర్మ ఇతని జీవితంలోకి పంపించడానికి ముందు ఒకసారి అతన్ని పరీక్షిస్తారన్నమాట. అంటే గత జన్మలో ఇతడు చేసుకున్న కర్మ ఏమో 100% ఉంది, అతను చేసుకున్న కర్మ ఫలం అనేది 100% ఉంది. ఎందుకు, మనుషుల్ని హింసించి చంపుతున్నారు. ఈ కర్మను 100%గా ఇవ్వాలనా, లేదు అంటే అతనిలో కొంచెం మార్పు ఏమన్నా వచ్చిందా పరీక్షిస్తారు. అంటే ఎంత శాతంలో ఈ కర్మను ఇవ్వాలి అని. నిన్న మనం క్లాస్లో చెప్పుకున్నట్టు డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అంటే మన రోగం యొక్క తీవ్రతను బట్టి మెడిసిన్ ఇస్తూ ఉంటాడు అన్నమాట. మెడిసిన్ డోసేజ్ పెంచడమా తగ్గించడమా చేస్తూ ఉంటారు. అయితే కర్మదేవతలు కూడా అదే చేస్తూ ఉంటారు. ఈ వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నాడు, ఇతను చేసిన కర్మ ఫలితం పట్ల ఇతను ఏ స్థాయిలో ఉన్నాడు అని పరీక్షిస్తారు. ఏ విధంగా పరీక్షిస్తారు, ఇప్పుడు ఇతని ఖాతాలో గత జన్మలలో మనుషులను హింసించి చంపిన కర్మ ఒకటి ఉంది. అయితే ఇప్పుడు కర్మదేవతలు ఇతన్ని ఎలా పరీక్షిస్తారు, ఎప్పుడైనా బాగా గమనించండి మాస్టర్స్, మనల్ని కర్మదేవతలు పరీక్షిస్తున్నారు అంటే మన స్థాయి అమాంతం పెంచుతారు. ఏ విధంగా పెంచుతారు అంటే, ఇప్పుడు మనం బాగా పేదరికంలో ఉన్నాము అనుకోండి, ఉన్నట్టుండి మనకు డబ్బులు ఇస్తారు, అప్పుడు టెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవరి దగ్గరైనా సరే సంపదలు లేనప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, చేతులు కట్టుకొని అందరికి అణిగి ఉంటాడు. అదే వ్యక్తికి అమాంతం సంపదలు పెంచారనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, ఛాతి ఇలా ముందుకు వచ్చి అంటే రొమ్మిలా విచ్చుకొని కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు. అంటే అంత అహంకారంతో ఉంటాడనమాట. ఎవరినైనా చూసామంటే మధ్యలో ఎవరికైనా ఈ ధనధాన్యాలు వచ్చాయంటే వాళ్ళ అహంకారము అమాంతం పెరిగిపోతుంది. ఇలా కర్మదేవతలు ఏం చేస్తారు, మన స్థాయిని పెంచుతారు. ఇప్పుడు మనం ఉద్యోగం చేసే చోట మనం ఒక వర్కర్గా ఉంటాం అనుకోండి, ఇప్పుడు మనల్ని కర్మదేవతలు పరీక్షించాలి అంటే మన స్థాయి కొంచెం పెంచుతారనమాట. మనం వర్కర్ స్థాయి నుంచి మన కింద వర్కర్లు ఇచ్చే స్థాయికి మన కింద వర్కర్లను ఇస్తారు. అంటే నువ్వు జీరోలో ఉన్నప్పుడు బాగానే ఉన్నావు, నీ స్థాయి పెరిగితే అంటే జీరో పక్కన 1 వచ్చింది అనుకో, అప్పుడు నీ స్థాయి ఎలా ఉంది, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, అవతల వాళ్ళతో నువ్వు ఏ విధంగా ఉంటున్నావు తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు, నీకు ఎంత శాతంలో కర్మని ఇవ్వాలనేది కర్మదేవతలు డిసైడ్ చేస్తారనమాట. అయితే ఇప్పుడు ఈ మనుషుల్ని హింసించి చంపిన వ్యక్తి అతని ఖాతాలో ఈ 100% కర్మ ఉంది, దానిని ఎంత శాతంలో వీళ్ళకి ఇవ్వాలని పరీక్షించడానికి వచ్చినప్పుడు అప్పుడు ఇతన్ని పరీక్షిస్తారనమాట. ఏమని, ఇతని స్థాయిని పెంచుతారు. అప్పుడు ఇతని స్థాయి పెరిగినప్పుడు ఇతను ఏం చేస్తాడు, ఇప్పుడు కుటుంబంలో కావచ్చు, కుటుంబంలో చక్కగా యజమానిగా నీ స్థాయి పెరుగుతుంది. అంటే ఇప్పటి వరకు నువ్వు వివాహం కాకుండా ఉన్నావు, చక్కగా వివాహం అయింది అంటే నీకు ఒక భార్య వచ్చింది, భార్య తరపు కుటుంబం వచ్చింది, పిల్లలు వచ్చారు, అప్పుడు నీ స్థాయి కొంచెం పెరిగినట్టే కదా. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు, ఇప్పుడు నీ భార్య పట్ల నువ్వు ఎలా ఉన్నావు, నీ పిల్లల పట్ల ఎలా ఉన్నావు, నీ బంధువుల పట్ల ఎలా ఉన్నావు, నీ తల్లిదండ్రుల పట్ల ఎలా ఉన్నావు అనేది పరీక్షిస్తారనమాట. నువ్వు ఆ జన్మలో ఏమో మనుషుల్ని హింసించి చంపుతున్నావు, ఈ జన్మలో ఏమో నోటి మాటలతో మనుషుల మనసులను హింసించి చంపుతున్నావు. మరి రెండిటి తీవ్రత ఒకటే కదా. అప్పుడు కర్మదేవతలు చూస్తారు, అబ్బా వీడికి ఎన్ని జన్మలైనా బుద్ధి రాలేదు, వీడి ఇంకా మారలేదు, కాబట్టి వీడికి
కర్మఫలం ఇచ్చేయండి, ఒక 10% తగ్గించి 90% కర్మనిచ్చేయండి అని చెప్పేసి వెంటనే ఆ కర్మను మన జీవితంలో యాక్టివేట్ చేస్తారనమాట. ఒకవేళ అలా కాకుండా మనం జీరోలో ఉన్నప్పుడు ఎంత అణకువతో ఉన్నాము, ఎంత మర్యాదగా ఉన్నాం, పరమాత్మ పట్ల ఎంత అంకిత భావంతో ఉన్నాము, మన జీవితం పట్ల మనం ఎంత గౌరవంతో ఉన్నాం, అవతల వాళ్ళ పట్ల ఎంత గౌరవంతో ఉన్నాము, మనం లేని స్థితిలోనూ మనుషులను గౌరవిస్తూ ఉన్నాము, ఉన్న స్థితిలో కూడా అదే విధంగా మనుషులను గౌరవిస్తూ ఉన్నామంటే అప్పుడు మనలో మార్పు వచ్చింది అని కర్మదేవతలు నిర్ధారణ చేసుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, అరే ఇతను చాలా మారాడు, ఇతని జీవితంలో మనం 20% కర్మని యాక్టివేట్ చేద్దాం అనుకున్నాం కదా, కాబట్టి ఆ 20% తీసేసి 10% కర్మని యాక్టివేట్ చేయండి, ఇంకేమన్నా ఉంటే మారుతాడు అని చెప్పేసి మనం అనుభవించాల్సిన కర్మ తీవ్రత ఏదైతే ఉందో ఆ కర్మ తీవ్రత శాతాన్ని తగ్గించి మన జీవితంలోకి పంపిస్తారనమాట. ఈ విధంగా మనల్ని మాస్టర్స్ పరీక్షించి కర్మనిస్తూ ఉంటారు. అయితే మనం కొన్ని సందర్భాల్లో అనుకుంటూ ఉంటాము, చాలా చోట్ల మనం వింటూ ఉంటాం ఒక వర్డ్ ఏంటంటే, ఎప్పుడు చేసిన కర్మ అప్పుడే అనుభవించాలి మనుషులు అంటూ ఉంటాము. అయితే దీని వెనక ఉన్న అర్థం ఏంటి అంటే, అతనికి గత జన్మలో ఉన్న పాప కర్మ ఏదైతే ఉందో ఈ జన్మలో అతన్ని పరీక్షించినప్పుడు తిరిగి మళ్ళీ దానికి సమీపంగా ఉన్న దానికి ఈక్వల్గా ఉన్న కర్మ చేసినప్పుడు ఆ కర్మను ఈ కర్మను కలిపి ఒకేసారి ఇచ్చేస్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా ఎప్పుడు చేసిన కర్మ అప్పుడే అనుభవించడం అంటే, మాస్టర్స్ పరీక్షిస్తున్న సమయంలో నువ్వు మళ్ళీ అదే దుర్మార్గమైన కర్మను చేస్తూ ఉంటే నీకు వెంటనే కర్మఫలం అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఆ విధంగా మనము కర్మఫలాలను తీసుకుంటూ ఉంటాం. అందుకే మన జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే మన మనస్సు బాధపడే విధంగా, మన మనస్సు దుఃఖపడే విధంగా, మన మనస్సు వేదన పడే విధంగా మన జీవితంలో ఏదైనా ఒక కార్యం జరుగుతుంది అంటే అది గతంలో మనం చేసిన పాపకర్మ తాలూకు ఫలము. కాబట్టి ఆ కర్మ ఫలాన్ని అది మన జీవితంలోకి వచ్చే ముందు ఏం జరిగిందని మనల్ని మనం ఒక్కసారి ఆలోచించుకున్నాం అనుకోండి, దానికి సంబంధించి మనం ఎక్కడో ఒక చోట అధర్మం చేసి ఉంటాం. దాని కారణంగానే ఆ కర్మ ఫలం అనేది మన జీవితంలో వస్తుంది. ఎంత తీవ్రతతో రావాలనేది కూడా మాస్టర్స్ ఇక్కడ మనల్ని చెక్ చేసుకుని ఇస్తూ ఉంటారన్నమాట. అయితే ఇంకొక విషయము, అందరికి ఇంకొక డౌట్ వస్తూ ఉంటుంది. ఏంటి అంటే, దీనికి ముందు ఇంకొక చిన్న విషయం చెప్పాలి. మనకు రామావతారంలో సీతామాత అరణ్యవాసంలో ఉన్నప్పుడు సీతామాత కోసం ఒక స్త్రీ 14 సంవత్సరాలు సరైన నదిలో నిలిచికొని సీతామాత కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తుందన్నమాట, ఆమె క్షేమం కోసం. ఆ విషయం తెలిసి సీతామాత మహారాణి అయిన తర్వాత ఆ స్త్రీని కలవడం కోసము సేవకుల బట్టల్లో ఆ స్త్రీని కలవడం కోసం వెళ్తుందన్నమాట. అలా వెళ్ళినప్పుడు ఆ స్త్రీని కలిసి మాట్లాడి వచ్చేటప్పుడు అయోధ్య వీధుల్లో నడుచుకుంటూ వస్తున్నప్పుడు అయోధ్యలో ఉన్న పౌరులు అంటే అక్కడ ఉన్న వ్యక్తులు ఆ మార్గాలు కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే అనుకోకుండా ఒక పెద్ద బస్తా మోసుకొని వెళ్తున్న ఒక వ్యక్తికి సీతామాత తగులుతుంది. తగలగానే సీతామాత కింద పడిపోతుంది. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఆ బస్తా ఎత్తి కిందేసి మీద కాలెత్తుతాడనమాట. కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుస్తున్నావా, చూసుకొని నడవాలని తెలియదు అని చెప్పేసి కాలెత్తుతాడు. అంటే అక్కడ ఒక సేవకురాలు ఉందనుకుంటాడు, అక్కడ సీతామాత ఉంది, మా మహారాణి ఉందన్న విషయం అతనికి తెలియదు. ఎందుకంటే సీతామాత మేలి ముసుగులో ఉంటుంది, అలాగే ఒక సేవకురాలు వస్త్రాల్లో ఉంటుందన్నమాట. అయితే అతను అలా అనగానే పక్కనే ఉన్న సీతామాత యొక్క సేవకులు అతన్ని తిట్టి సీతామాతను పైకి లేపి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి చూస్తాడు, ఆ మేలు ముసుగు కొంచెం పక్కకు జరిగేసరికి ఆవిడ మన మహారాణి సీతామాత అని చెప్పేసి అందరికీ చెప్పేస్తాడు. ఏమని, మన మహారాణి అయ్యుండి సేవకురాల వస్త్రాల్లో అయోధ్య పురవీధుల్లో తిరుగుతూ ఉంది అని చెప్పేసి ఆ నోట ఈ నోట అందరికీ ప్రచారం చేస్తాడు ఈ వ్యక్తి. అప్పుడు ఆ విషయము ఆ నోట ఈ నోట పాకి శ్రీరామచంద్రుని దగ్గర కూడా వెళ్తుంది. అన్ని కారణాల్లో ఇది కూడా ఒక కారణం అన్నమాట, సీతామాత మళ్ళీ వనవాసానికి వెళ్ళడానికి. అయితే ఈ కర్మ ఈ వ్యక్తి మళ్ళీ కృష్ణావతారంలో తగులుతాడు. కృష్ణావతారంలో శ్రీకృష్ణ పరమాత్ముల వారు బలరాముల వారు కంసుడిని సంహరించడానికి మధురకు వస్తారు. వచ్చిన తర్వాత ఆ మధురలో ఆ కంసుడి విషయాల గురించి తెలుసుకోవడం కోసం ఆ పురవీధుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ ఈ వ్యక్తిని చూస్తాడు. చూసి బలరామునితో చెప్తాడనమాట, అన్నయ్య ఈ వ్యక్తిని నువ్వు గుర్తుపట్టావా, ఆ రామావతారంలో మన సీతామాత మీద అంటే మన సీతాదేవి మీద నిందమోపి అలాగే ఆవిడ గురించి దుష్ప్రచారం చేసిన వ్యక్తి ఇతనే అని చెప్పి చూపిస్తాడనమాట.
అవును ఇతనే అంటే అప్పుడు కృష్ణుడు ఏమంటాడు, ఒకసారి మనం వెళ్ళి పరీక్షిద్దాం, అతనిలో ఎంతవరకు మార్పు వచ్చిందో చూద్దామని చెప్పేసి వెళ్ళి ఆ వ్యక్తిని మాట్లాడిస్తారు. ఏమని, ఈ కంసుడు ఎట్లాంటి వాడు అని చెప్పి మాట్లాడించినప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్తాడు, కంసుడికి ఏమండి చాలా మంచివాడు, కానీ కంసుడిని చంపడానికి వచ్చాడు చూడు కృష్ణుడు, ఆయన చాలా మాయల మరాఠి, చాలా మాయావి, ఎంతోమంది రాక్షసులను సంహరించాడు, అలాగే అన్ని అధర్మ కార్యాలే చేస్తాడంట అని చెప్పి కృష్ణుడు గురించి దుర్భాషలాడడం మొదలు పెడతాడు. అప్పుడు కృష్ణుడు బలరాముని వంక తిరిగి, అన్నయ్య ఈ పుర్రె ఏదైతే ఉందో, ఈ వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వీడు అప్పటి నుంచి ఇప్పటిదాకా కొంచెం కూడా మారలేదన్నయ్య, కాబట్టి వీడికి మనం ఏం చేయాలి అంటే వాడు మారే విధంగా వాడి జీవితంలో మనము ఒక చక్కటి పాఠం నేర్పించాలి అని చెప్పేసి వెంటనే అతనికి ఒక పనిష్మెంట్ ఇస్తారన్నమాట. ఏమని, నువ్వు ఇన్ని యుగాలైనా సరే నీ బుద్ధిలో కొంచెం కూడా మార్పు రాలేదు, కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ యుగం అంతమయ్యేంత వరకు నోటి మాట లేకుండా కూర్చో అని చెప్పేసి చేస్తారు. ఎందుకు, నువ్వు నీకు నోటి మాట ఇచ్చావు అంటే అటు తిరిగి నువ్వు సీతామాతని నిందించావు, ఇటు తిరిగి కృష్ణ పరమాత్మని నిందించావు, దానివల్ల నీ జీవితంలో ఏమైంది, నీ కర్మఫలం అనేది పెరిగింది, కాబట్టి నీకు నోటి మాట కట్ చేసేస్తున్నావు అని చెప్పేసి అక్కడికక్కడికి అతనికి ఈ కాలు చేయబడిపోయి పెరాలసిస్ వస్తూ ఉంటుంది కదా, అలాంటి రోగం ఇస్తారనమాట. ఇప్పుడు అతనికి నోరు పడిపోతుంది. అప్పుడు నోటి ద్వారా అతను చేసే కర్మ అనేది అతనికి అంటకుండా ఆ తీవ్రతలో అతను పడకుండా చూసుకుంటుంది అనమాట. ఆ విధంగా మనకు కృష్ణ పరమాత్ముల వారు ఆ వ్యక్తికి అటువంటి పనిష్మెంట్ ఇస్తూ ఉంటాడు. అయితే మనకి ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది. ఏంటి అంటే, ఇప్పుడు మనం ఈ రోజు ఈ కర్మం చేసినాం కదా, ఈ కర్మం చేసినప్పుడు ఈ జన్మలోనే అనుభవించకుండా ఎందుకని మనం ఇంకొక జన్మలో అనుభవించాలి, తర్వాత జన్మల్లో ఎందుకని మనం అనుభవించాలి అంటే, ఇప్పుడు చూడండి, బాగా గమనించండి మాస్టర్స్. ఇప్పుడు మన ఇంట్లో ఒక 5 సంవత్సరాల పాప ఉంది. ఆ పాప ఒక చిన్న గ్లాసులో నీళ్లు తీసుకురా అంటే పరిగెత్తుకుంటూ వెళ్తుంది, తీసుకొని వస్తుంది. ఒక చిన్న చెంబులో నీళ్ళు తీసుకురా అంటే కొంచెం బరువైనా పర్లేదు తీసుకొస్తుంది. ఇంకొంచెం చిన్న బిందె లాంటిది ఒకటి ఇచ్చి దీంట్లో తీసుకురా అంటే బరువైనా పర్లేదు కష్టపడి మోసుకొని అలసిపోయి మరీ తీసుకొచ్చిస్తుంది. ఒక పెద్ద బిందె ఇచ్చి ఇప్పుడు వెళ్ళి నీళ్లు తీసుకురా అన్నాం అనుకోండి, దాన్ని లేపడానికి కూడా పాప మా బిడ్డ దగ్గర శక్తి ఉండదు, అయినా సరే ప్రయత్నం చేస్తుంది లేపడానికి, కానీ లేపలేదు. అయితే మానవులమైన మన భౌతిక దేహానికి ఒక స్థాయి ఉంది, ఒక లిమిట్ ఉంది. అలాగే మన ఆత్మకు కూడా, ఆత్మ అంటే జీవాత్మ, తనకి కూడా ఒక లిమిట్ ఉంటుందన్నమాట. ఏమని, ఈ కర్మను నువ్వు ఈ జన్మలో అనుభవించే స్థితిని, అంటే ఆ ఫీలింగ్స్ అన్నీ ఆత్మలోకి తీసుకుంటూ ఉంటుంది కదా. ఇప్పుడు ఆత్మ అంటే కేవలము పరమాత్మ నుంచి వచ్చేసిన ఒక అంశాత్మ అని మనం తీసుకున్నాము అంటే, ఇక్కడ ఆ పరమాత్మకు ఏ శక్తులు అయితే ఉన్నాయో ఈ అంశాత్మ కూడా అటువంటి శక్తులే ఉంటాయి. కానీ ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే, ఎంత తీవ్రతతో ఈ శక్తులను ఉపయోగిస్తుంది. ఇప్పుడు సముద్రంలో నీళ్లు ఉప్పుకుంటాయి, ఆ నీళ్ళను మనం ఇంటికి తెచ్చుకున్నాం అనుకోండి, ఆ నీళ్లు ఉప్పుకుంటాయి, కానీ సముద్రంలో ఉన్న నీళ్ళ యొక్క క్వాంటిటీ, వాటి యొక్క విస్తారం ఎంత, నువ్వు ఇంటికి తీసుకొచ్చుకున్న నీటి యొక్క క్వాంటిటీ, వాటి యొక్క విస్తారం ఎంత అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఉన్నది ఒకటే నీళ్లు, అక్కడ సముద్రంలో ఉన్న ఉప్పగానే ఉంటుంది, ఇంటికి వచ్చిన ఉప్పగానే ఉంటుంది, కానీ దాని క్వాంటిటీలో తేడా ఉంటుంది. అలాగే ఈ ఆత్మ వచ్చింది పరమాత్మ నుంచే, ఆ పరమాత్మకి ఏ శక్తులు ఉన్నాయో ఈ ఆత్మకు కూడా అటువంటి శక్తులే ఉన్నాయి, కానీ క్వాంటిటీలో తేడా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నీ క్వాంటిటీని పెంచుకుంటావో, నీ యొక్క పరిమాణాన్ని అంటే నీ యొక్క శక్తిని విస్తరింప చేసుకుంటావో, అప్పుడు నీ స్థితి కూడా పెరుగుతుంది. ఆ స్థితి పెరగనంత వరకు నీ క్వాంటిటీ తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మనము ఈ జన్మలో ఒక కర్మ చేసినాము, ఆ కర్మ యొక్క ఫలితాన్ని వెంటనే మనం అనుభవించడానికి సిద్ధంగా లేము, దాన్ని అనుభవించే శక్తి మన దగ్గర లేదు అనుకున్నప్పుడు కర్మదేవతలు ఏం చేస్తారు, ఆ కర్మను వాళ్ళు అనుభవించేందాకా వెయిట్ చేయండి, తర్వాత మనం ఆ కర్మనిద్దాము అని చెప్తారు. అందుకనే మనం చేసిన కర్మలు వాటి తీవ్రతను బట్టి మనకు ఆ శక్తి ఉందా లేదా పరీక్షించి మనకు కర్మనిస్తూ ఉంటారు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళాము, కొంతమంది క్యాన్సర్ పేషెంట్లు డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పుడు డాక్టర్లు వెళ్ళిన ప్రతి ఒక్కరికి కీమోథెరపీ చేయరు. వాళ్ళ బాడీ ఆ కీమోథెరపీ చేయడానికి రెస్పాండ్ అవుతుందా లేదా, తట్టుకోగలుగుతుందా లేదా, ఆ వేడిని భరించగలుగుతుందా లేదా టెస్ట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ టెస్ట్ చేసిన తర్వాత అన్నీ ఓకే అనుకుంటే దాన్ని ఇస్తారు. ఒకవేళ ఆ స్థితిలో లేదనుకోండి, మెడిసిన్స్ రాస్తూ ఉంటారు. ఈ నెలంతా మీరు ఈ మెడిసిన్స్
వాడండి, తర్వాత చూద్దాము. 2 నెలలు మెడిసిన్స్ వాడండి, తర్వాత చూద్దాం అని చెప్తారు. ఎందుకు? ఈ మెడిసిన్స్ వల్ల వాళ్ళ శరీరంలో ఆ శక్తి పెరిగితే తర్వాత కీమోథెరపీ ఇద్దామని. అదేవిధంగా మాస్టర్స్ కూడా మన జీవితంలో ఏదైనా ఒక కర్మను ఇచ్చేదానికి ఏ సమయంలో ఇవ్వాలి అని వాళ్ళకి ఒక అవగాహన ఉంటుందన్నమాట. అయితే నేను ఒక చోట ఒక విషయాన్ని చదివాను. మహాభారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత దుర్యోధనుడు కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి కృష్ణ పరమాత్మను అడుగుతారు. ఏమని అడుగుతారు అంటే, కృష్ణ, నా జీవితంలో నేను చేసిన అధర్మం ఏంటయ్యా, నేను చేసిన పాపం ఏంటి, 100 మంది కొడుకులను నేను పోగొట్టుకోవడానికి నేను అంత పెద్ద కర్మ ఏం చేసినాను అని చెప్పి కృష్ణ పరమాత్మల వారిని అడుగుతారు. అప్పుడు కృష్ణ పరమాత్మల వారు ధృతరాష్ట్రుడు కాదు, ధృతరాష్ట్రుడికి తెలియజేస్తారన్నమాట. ఏమని తెలియజేస్తారంటే, ఓ ధృతరాష్ట్ర మహారాజా, పూర్వజన్మల్లో అంటే ఈ జన్మకు ముందు ఒక 50 జన్మల ముందు నువ్వు ఒక బోయవాడిగా ఉన్నావు. బోయవాడిగా ఉండి అడవిలో తిరుగుతూ పక్షులను సంహరిస్తూ పక్షుల యొక్క గూళ్ళను చెడిపేస్తూ ఉండేవాడివి. అయితే ఆ జన్మలో నువ్వు ఒక పక్షి గూట్లో పెట్టుకున్న గుడ్లన్నింటినీ ఒకే ఒక బాణంతో కొట్టేసినావు. ఆ గుడ్లన్నీ నేల మీద పడి చెల్లా చెదురైపోయినాయి. ఒక్క గుడ్డు కూడా పిల్లగా మారలేదు. అయితే ఆ కర్మ నీ ఖాతాలో ఉంది. అయితే నీకు ఆ కర్మను ఇవ్వడానికి కర్మదేవతలు నిన్ను పరీక్షించినప్పుడు నీలో ఏమన్నా మార్పు వచ్చిందేమో పరీక్షిద్దామో అని చూసినారు. ఏ రూపంలో పరీక్షించినారు? సాక్షాత్తు కృష్ణ పరమాత్మే రాయబారానికి వచ్చినాడు. అయినా సరే నువ్వు మారలేదు, నీ బుద్ధి మారలేదు. ఇక్కడ మనం ఒక పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకుంటూ ఉంటాము, వాళ్ళ జీవితంలో ఆ కర్మ ఎందుకు అలా చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, వాళ్ళ బుద్ధి మంచిగా లేదు, వీళ్ళ బుద్ధి మంచిగా లేదా అని మాట్లాడుతుంటాం. కానీ భగవద్గీతలో కృష్ణ పరమాత్మల వారు చెప్పినట్లు బుద్ధి కర్మానుసారిణి, నీ కర్మను అనుసరించే నీ బుద్ధి నడుచుకుంటుంది. గతంలో నీ కర్మ అలా ఉంది కాబట్టి నీ బుద్ధి ఇలా ఏడ్చింది, నీ బుద్ధి ఇలా జరుగుతుంది, ఇలా ఆలోచిస్తుంది. బుద్ధిని నిర్దేశించేది మన కర్మనే. కాబట్టి బుద్ధి కర్మానుసారిణి. గతంలో నీవు చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా నీ బుద్ధి ఇప్పుడు ప్రవర్తిస్తుంది. ఆ విధంగానే నువ్వు ఈ జన్మలో నీకు అవకాశం ఇచ్చినా నువ్వు మారలేదు. కాబట్టి అక్కడ నువ్వు చేసిన ఆ కర్మఫలం ఏదైతే ఉందో ఇక్కడ అనుభవించావు. అంటే చూడండి, ధృతరాష్ట్ర మహారాజు 50 సంవత్సరాలు ఎదురు చూడాల్సి 50 జన్మలు ఎదురు చూడాల్సి వచ్చింది. ఎందుకోసమో అతను చేసిన కర్మను అనుభవించడానికి కావలసిన శక్తిని పుంజుకోవడానికి. ఆ విధంగా చేసిన కర్మ వెంటనే మన ఖాతాలో పడిపోయి వెంటనే మనం అనుభవిస్తాము అనడానికి ఇక్కడ మనకు రూల్ ఏమీ లేదు. ఆ కర్మను అనుభవించే యొక్క శక్తి, దాని యొక్క స్థాయి మనకు వచ్చినప్పుడు అప్పుడు కర్మదేవతలు ఆ కర్మను మన జీవితంలో యాక్టివేట్ చేస్తారన్నమాట. అయితే ఈ విధంగా మన జీవితంలో కర్మలు ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలి, ఎంత తీవ్రతతో ఇవ్వాలి, ఈ విషయాలన్నింటినీ కర్మదేవతలు చక్కగా ఒక ప్రణాళిక ప్రకారం నడుపుతూ ఉంటారు. దీనికి అనుగుణంగా మనం ముందుకు వెళ్తూ ఉన్నాము అంటే మన జీవితంలో వచ్చే కర్మలను మనం ముందే తెలుసుకుంటూ వాటిల్ని తొలగించుకుంటూ ఉండొచ్చు. అయితే ఇక్కడ మనకి ఇంకొక సందేహం రావచ్చు. ఏంటి అంటే, మనం చేసిన కర్మలే మన జీవితాన్ని నిర్దేశిస్తాయా, మన కర్మలే మనల్ని శాసిస్తాయా అంటే ఇక్కడ మనకు ఒక వివరణ ఉంది. చూడండి, మన జీవితంలో మనం చేసే కర్మలే మనల్ని నిర్దేశిస్తాయా, అవే మనల్ని నడిపిస్తాయా అనే ఆ క్వశ్చన్కి మనం వచ్చాము అంటే బాగా ఆలోచించి చూడండి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కొంతమంది చాలా ఆనందంగా ఉంటారు, కొంతమంది ఏడుస్తూ ఉంటారు. కొన్ని ఇళ్లలో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి, పక్క ఇళ్లలోనే విషాదం మనుషుని కోల్పోయి బాధపడుతూ ఉంటారు. కొంతమంది జీవితాన్ని ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతుంటారు, కొంతమంది మాత్రం దిగులుతో నిరాశతో ఉంటారు. కొంతమంది సంపన్నులుగా ఎదిగిపోతూ ఉంటారు, కొంతమంది మాత్రము దరిద్రంలో జీవిస్తూ ఉంటారు. వీటన్నింటి వెనక ఉన్నది ఏంటి అంటే మనకు కర్మ సిద్ధాంతం, కర్మ ఉంది అని చెప్పొచ్చు. గతంలో వాళ్ళు చేసుకున్న కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ జన్మలో వాళ్ళని అలా నిర్దేశిస్తున్నాయి. దానికి అనుగుణంగా వాళ్ళు బుద్ధి నడవడం ద్వారా అప్పుడు వాళ్ళు మంచిని కానీ చెడును కానీ పొందుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఏం చెయ్యలేమా, మన కర్మను మనం తప్పించుకోలేమా, మన కర్మను చచ్చినట్టు మనం అనుభవించాల్సిందేనా అంటే మనకి ఇక్కడ 2 మార్గాలు ఉంటాయి మాస్టర్స్. ఏంటి అంటే, ఇప్పుడు మనం చేసే అంటే గతంలో మనం చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో
అవి ఇప్పుడు మన జీవితంలో మనం అనుభవిస్తున్నాం కదా. అలాగే ఇప్పుడు మనం చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మన భవిష్యత్తుని నిర్దేశిస్తాయి. కాబట్టి ప్రస్తుత క్షణంలో మనం చేసే కర్మలను ఎలా ఆచరించాలి అన్న దాని మీద మనకు అవగాహన వచ్చింది అంటే భవిష్యత్తులో మన కర్మలను అద్భుతంగా మార్చుకోవచ్చు. అలాగే గతంలో మనం చేసిన కర్మలను వాటి యొక్క తీవ్రతను ఎలా తగ్గించుకోవాలి అన్న దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. అయితే ఇప్పుడు మనం ఏ విధంగా కర్మలను ఆచరించాలి, ఏ విధంగా మనం కర్మలను చేస్తూ ఉండాలి అంటే ఇక్కడ మనకు 2 విషయాలు తెలుసుకోవచ్చు. ఒకటి ఏంటి అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్ముల వారు చెప్పినట్లు నువ్వు కర్మలన్నింటినీ చెయ్యి, కానీ కర్మ ఫలాన్ని త్యాగం చేసేస్తూ ఉండు అని చెప్తూ ఉంటారు. అంటే నువ్వు ఒక పని చెయ్యి, ఆ పని ద్వారా వచ్చే ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని కృష్ణుడికి సమర్పించేస్తూ ఉండు. అలాగే నువ్వు పని అయితే చెయ్యి, కానీ పని వల్ల వచ్చే ఫలితాన్ని మాత్రం ఆశించకు అని కృష్ణ పరమాత్ముల వారు చెప్తారు. అయితే ఇంకొక మార్గం ఏంటి అంటే నువ్వు ఏ పని చేసినా ధర్మాన్ని ఆధారం చేసుకొని చెయ్యి, ప్రేమను ఆధారం చేసుకొని చెయ్యి. హృదయంలో ధర్మం నిండి హృదయంలో ప్రేమ నిండిన మనిషి ఏ కర్మనైతే చేస్తాడో ఆ కర్మ సత్ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు నీ జీవితంలో నువ్వు పడరాని బాధలు పడుతున్నావు, మనస్ఫూర్తిగా ఆ బాధలను ఆ కర్మలను అంగీకరించు. ఇది కృష్ణ పరమాత్మ నాకు ఇచ్చిన అనుగ్రహము అనుకో. అప్పుడు నువ్వు ఆ కర్మలలో నుంచి బయటపడడానికి ఒక మార్గం కనిపిస్తుంది. తర్వాత ఆ బాధలను, ఇటువంటి బాధలు ఇంకెవ్వరూ అనుభవించకూడదు అంటే ఈ బాధలు పడడానికి కారణం ఏంటి అనేది నేను తెలుసుకొని అందులో నుంచి బయట వచ్చి ఈ బాధల్లో ఇంకెవరూ పడకుండా ఉండాలి అని అందరికీ చెప్పు. ధ్యానం గురించి చెప్పు, జ్ఞానం గురించి చెప్పు. అప్పుడు నీ జీవితంలో ఉన్న కర్మల తీవ్రత కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు మనము దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం మాస్టర్స్, మన పెద్దలు చెప్తారు, మనం దారిలో వెళ్తూ ఉన్నామంటే మన కాలికి ఏదైనా ముళ్ళు గుచ్చుకునింది అనుకోండి, మనం ఏం చేస్తాం, వెంటనే ఆగి ఆ ముళ్ళుని తీసి ఎవరో నడవని ప్లేస్లో వేసేసి వెళ్తూ ఉంటాము. అదేవిధంగా మనము బాధలు అనే సుడిగుండంలో వెళ్తున్నాం, కష్టాలు అన్న సుడిగుండంలో వెళ్తున్నాము. అయితే వెంటనే అందులో నుంచి బయటకు వచ్చిన మనం ఏం చేయాలి, ఇటువంటి బాధలు ఇటువంటి కష్టాల్లో ఇంకొకళ్ళు రాకుండా ఉండాలంటే దీనికి సంబంధించిన జ్ఞానాన్ని నేను అందరికీ ఇవ్వాలి అని ఒక చక్కటి సంకల్పంతో అందరి మనుషుల మీద ప్రేమతో నువ్వు చక్కగా సేవ చేయడం మొదలుపెట్టావు అనుకో, నువ్వు ఆ ధ్యానాన్ని పంచడం మొదలుపెట్టావు అంటే నీ జీవితంలో ఉన్న కర్మఫలం, నువ్వు అనుభవించాల్సిన 100% కర్మఫలం ఏదైతే ఉందో దాన్ని 10%కి తీసుకొచ్చేస్తారు మన కర్మదేవతలు. ఎందుకు అంటే ఈ వ్యక్తి తన జీవితంలో సేవ చేస్తున్నాడు, నిస్వార్థంగా సేవ చేస్తున్నాడు. ఇతను పడిన బాధలు అవతల వాళ్ళు పడకూడదు అనుకుంటున్నాడు, ఇతను పడిన కష్టాలు అవతల వాళ్ళు పడకూడదు అనుకుంటున్నాడు. అందుకోసము అతను చాలా చక్కగా సేవ చేస్తున్నాడు. కాబట్టి ఇతని జీవితంలో కర్మల తీవ్రతను తగ్గించండి అని చెప్పేసి వెంటనే మన కర్మల తీవ్రతను తగ్గించి మనల్ని చక్కటి మార్గంలో నడిపిస్తారు. అలాగే కర్మల యొక్క అంటే గతంలో మనం చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని చచ్చినట్టు మనం అనుభవించాలా అంటే మన గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మనకు ఒక చక్కటి మార్గం చూపించారు. ఏంటి అంటే నీ జీవితంలో నువ్వు ఏదైనా సమస్యను అనుభవిస్తున్నావు అంటే ఆ సమస్యకు కావలసిన కారణం నీ గత జన్మల్లో ఉంటుంది. దాన్ని తెలుసుకో. దాన్ని తెలుసుకునే మార్గం ఏంటి అంటే ధ్యానంలో కూర్చో, నీ ఆత్మతో కనెక్ట్ అవ్వు. కనెక్ట్ అయిన తర్వాత దీనికి సంబంధించి నేను ఎప్పుడు ఏ కర్మ చేసినానో నాకు చూపివ్వండి మాస్టర్స్ అని మాస్టర్స్ని అడుగు. ధ్యానంలో నీకు మాస్టర్స్ చూపిస్తారు. నువ్వు ఏ కర్మనైతే చూసుకున్నావో ఆ కర్మ పట్ల పశ్చాత్తాపంతో ఉండు. అయ్యో నేను ఇంత పని చేసేసానా, నన్ను క్షమించండి అని చెప్పి వారికి క్షమాపణ చెప్పుకో. అక్కడ ఉన్న ఇప్పుడు ఒక ఆత్మను నువ్వు బాధ పెట్టావంటే ఆత్మకు సంబంధించి ఆత్మ కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పుకో. అలాగా నువ్వు చేసిన పని వల్ల బాధపడిన ప్రతి ఒక్క ఆత్మకు నువ్వు క్షమాపణ చెప్పుకొని వాళ్ళ పట్ల నువ్వు నిరంతరము ఒక ప్రేమ తరంగాన్ని పంపిస్తూ గురుదేవుల సమక్షంలో వారితో నువ్వు అనుసంధానం అవుతూ వాళ్ళని నువ్వు చిన్నగా వాళ్ళకి నువ్వు రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నావనుకో, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఓకే తెలియక చేశాను అంటున్నాడు కదా, పోనీలే వదిలేద్దాం అని చెప్పేసి మన వల్ల బాధపడిన ఆత్మ మనల్ని ఎప్పుడైతే క్షమిస్తుందో అప్పుడు ఏమవుతుంది, మన జీవితంలో ఉన్న కర్మ ఫలము అనేది తగ్గుతుంది, దాని తీవ్రత కొంచెం తగ్గుతుంది అన్నమాట.
ఆ విధంగా మనం అనుభవించాల్సిన కర్మల తీవ్రతను మనం మెల్లమెల్లగా తగ్గించుకోవచ్చు. అయితే ఈ 2 విషయాల గురించి తర్వాత క్లాస్లో మనం ఇంకా వివరంగా తెలుసుకుందాము. మన జీవితంలో మనం కర్మలను ఎటువంటి నియమాలతో ఆచరిస్తూ ఉంటే అవి మన జీవితంలో మనము ఎక్కువ తీవ్రతను పెంచుకోకుండా మనం ముందుకు వెళ్ళొచ్చు అన్న విషయాల గురించి తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా తెలియజేయాలి. అంటే ఇప్పుడు చూడండి, మనము గతంలో మనం ఒక కర్మను చేసేసాము. ఈ కర్మకు సంబంధించిన కర్మఫలం మన ఖాతాలో చాలా ఘోరంగా ఉంది. మనం చాలా ఘోరమైన కర్మను చేసాము, ఘోరమైన కర్మ ఉంది మన జీవితంలో. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మాస్టర్స్ ఆ కర్మను మన జీవితంలో ఇస్తున్నారు అంటే దాన్ని వాళ్ళు ఏ విధంగా ఇవ్వాలి అనేది ఫస్ట్ వాళ్ళు చెక్ చేసుకుంటారు. కర్మదేవతలు చెక్ చేసుకుంటారు. ఏ విధంగా, ఇప్పుడు చూడండి, బట్టలు ఉన్నాయి, ఆ బట్టలకు బాగా మురికి పట్టింది. కొన్ని బట్టలు కొంచెం మురికి పట్టింది. కొన్ని బట్టలు పెద్ద మురికేం పట్టలేదు, చెమట పట్టింది. ఇప్పుడు మనం ఈ 3 బట్టల్ని ఎలా వాష్ చేస్తాము? ఇప్పుడు కొంచెం చెమట పట్టిన బట్టల్ని ఏం చేస్తాము? సర్ఫ్లో నానబెట్టి దానికి కంఫర్ట్ పెట్టి నీళ్ళలో తీసి వేసేస్తాం. అంటే వాటికి పెద్ద ప్రెషర్ ఇవ్వము. పర్లేదు, కొంచెం మురికి పట్టింది అనుకున్న బట్టల్ని ఏం చేస్తాము? వాటిల్ని ఈ మిషన్లో వేసి వాటిల్ని వాష్ చేసి ఆరబెడతాం. మిషన్లో వేసినా వదలని మురుకు ఉండే బట్టల్ని ఏం చేస్తాం? పండకేసి బాది వాష్ చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ కర్మదేవతల యొక్క మెయిన్ టార్గెట్, అంటే ఇక్కడ మన టార్గెట్ ఏంటి? బట్టలకు పట్టిన మురికి వదిలించాలి అనేది మన టార్గెట్. కర్మదేవతల యొక్క టార్గెట్ ఏంటి? మనం కర్మను ఏ శాతంతో, ఇప్పుడు వీళ్ళకు సౌమ్యంగా కర్మను ఇచ్చాము అంటే మారతారు అనుకుంటే వాళ్ళకి చిన్నగా ఇస్తారు. అంటే నీళ్ళ తీసేసేసిన బట్టల మాదిరిగా. వీళ్ళకి కొంచెం ఎక్కువ డోసేజ్ పెంచి, అంటే తన జీవితంలో ఇంకొంచెం ఎక్కువ కష్టాలను పెట్టు, దాని ద్వారా వాళ్ళు జ్ఞానాన్ని తెచ్చుకొని మారతారు అంటే ఇంకొంచెం పర్లేదు. అంటే మిషన్లో వేసిన బట్టల్లాగా వీళ్ళ జీవితంలో నువ్వు ఎన్ని చేసినా చాలా కఠినమైన కర్మలు ఉన్నాయి. వీళ్ళ కర్మ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళు ఈ కర్మను అనుభవించాలి అంటే కొంచెం కష్టపెట్టాలి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని కష్టపెడతారు. కష్టాల ద్వారా జ్ఞానం నేర్చుకునే మార్గం ఒకటి, కొంచెం కష్టమిచ్చి ఎక్కువ సుఖమిచ్చి జ్ఞానం నేర్చుకునే మార్గం ఒకటి, ఎక్కువ సుఖాలను ఇచ్చేసి కష్టాలను అంతే ఎక్కువగా ఇస్తూ వచ్చారు అనుకోండి, దాని ద్వారా జ్ఞానం నేర్చుకునే మార్గం ఒకటి. సుఖాలను కొంచెం తక్కువగా ఇచ్చి కష్టాలను కొంచెం ఎక్కువ ఇచ్చి దాని ద్వారా జ్ఞానం నేర్చుకునే మార్గం ఒకటి. ఈ విధంగా ఏ మార్గంలో వెళ్ళినా, నువ్వు ఏ దారిలో వెళ్ళినా చివరకు చేరుకోవాల్సిన ఒక టార్గెట్, ఒక డెస్టినేషన్ ఏంటి అంటే నీ కర్మలన్నింటినీ శూన్యం చేసుకొని, పుణ్యకర్మలను శూన్యం చేసుకోవాలి, పాపకర్మలను శూన్యం చేసుకోవాలి, వాటి యొక్క శేషం 0 చేసేసుకొని నువ్వు ఏ విధంగా ఏ కర్మలు లేకుండా మొట్టమొదటిసారి పరమాత్మ నుంచి విడివడిన తర్వాత భూమి మీద జన్మ తీసుకున్నావో ఆ స్థాయికి నువ్వు వెళ్ళిపోవాలి. అంటే నీ ఖాతాలో పుణ్యకర్మలు ఉండకూడదు, పాపకర్మలు ఉండకూడదు. అలా నీ యొక్క కర్మల మొత్తాన్ని శూన్యం చేసేసుకొని నువ్వు భౌతిక దేహానికి ముక్తినిచ్చి ఆత్మకు మోక్షాన్ని కలిగించుకున్న స్థాయికి ఎప్పుడు వస్తావో ఆ స్థితిలో నీ జీవితం ఎలా ఉంటుంది అంటే ప్రతి చోట నీకు పరమాత్మే కనిపిస్తాడు. వీడు నావాడు, వాడు నావాడు కాదు, వీళ్ళు మా కులం, వాళ్ళు మా కులం కాదు, వీళ్ళు మా మతం, వాళ్ళు మా మతం కాదు, వీళ్ళు మా దేశస్తులు, వాళ్ళు మా దేశస్తులు కాదు, ఇటువంటి తారతమ్య భేదాలు మనలో ఉండవు. అలాగే వీళ్ళు మా కుటుంబ సభ్యులు, వాళ్ళు మా కుటుంబ సభ్యులు కాదు, ఇటువంటి తారతమ్య భేదాలు ఉండవు. ప్రతి ఒక్కరిలో ఆత్మతత్వాన్నే చూస్తావు, ప్రతి ఒక్క జీవిలో ఆత్మనే చూస్తావు. ఎందుకంటే నువ్వు ఆత్మగా నిలబడ్డావు కాబట్టి. అటువంటి ఆత్మస్థితిలోకి వెళ్ళి నువ్వు ఏ కర్మలనైతే చేస్తావో అవన్నీ ఉత్తమ కర్మల కిందకు వస్తాయి. అప్పుడు నీకు పుణ్యం అంటుకోదు, పాపం అంటుకోదు. నువ్వు చేసే కర్మల ద్వారా వచ్చే ఫలం ఏదైతే ఉందో అది విశ్వకర్మలో భాగం అయిపోతుంది. కాబట్టి అటువంటి స్థితికి చేరుకొని కర్మలను ఆచరిస్తూ ముందుకు వెళ్ళాము అంటే మన జీవితము ఆచంద్ర తారార్కం నిలిచిపోతుంది, కృష్ణ పరమాత్మ చేసి చూపించిన కర్మలలాగా. అలాగే మనకు భగవాన్ రమణ మహర్షి ఏ విధంగా కర్మలను ఆచరించి చూపించారు, సీతారాములు ఏ విధంగా కర్మలను ఆచరించి చూపించారు, జగద్గురువులందరూ ఏ విధంగా కర్మలను ఆచరించి చూపించారు. వారి మార్గంలో మనం నడిచాము అంటే మనం చేసే వ్యక్తిగత కర్మలను కూడా
మన జీవితంలో మనం ఆచరించే వ్యక్తిగత కర్మలను కూడా వాటిల్ని విశ్వకర్మల్లో అనుసంధానం చేసేసి దాని ఫలితాన్ని అన్ని రెట్ల గొప్పగా ఇస్తారు మనకు మాస్టర్స్. కాబట్టి మనం చేరుకోవాల్సిన అద్భుతమైన స్థితి ఏంటి అంటే మన యొక్క స్థాయిని పెంచుకోవడము. స్థాయిని అంటే భౌతికంగా ఆస్తిపాస్తులను పెంచుకోవడం కాదు, అలాగే విలువైన వస్తువులను, శరీరానికి సౌకర్యాన్ని, సుఖాన్ని ఇచ్చే వస్తువులను కొనుక్కోవడం కాదు. ఇక్కడ మన స్థాయిని పెంచుకోవడము అంటే ఆత్మస్థాయిని పెంచుకోవడము. ఆత్మస్థాయిని మనం పెంచుకోవాలి అంటే మనం చేయాల్సింది ధ్యానము. ఎంత సమయం వీలైతే అంత సమయం, ఎంత టైం దొరికితే అంత టైం, 5 నిమిషాలు టైం దొరికింది 5 నిమిషాలు, 10 నిమిషాలు టైం దొరికిందా 10 నిమిషాలు, నీకు గంటలు టైం ఉందా గంటలు, అసలు నీకు రోజు మొత్తం సమయమే లేదా రాత్రంతా కూర్చొని సాధన చేయాలి. అలా మనం ధ్యానం చేస్తూ మన శక్తిని పెంచుకుంటూ మన అవగాహనను పెంచుకుంటూ ముందుకు వెళ్ళామంటే మన జీవితంలో మనం చేసే ప్రతి పని పట్ల ఎరుకతో ఉంటాము. మనము మంచి చెడు విచక్షణ కలిగి ఉంటాము. మనము ఏ పని మనము అవతల వాళ్ళు మనల్ని బాధ పెడుతున్నారు, అవతల వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే అటువంటి పనులు మనం అవతలి వాళ్ళకి చేస్తే వాళ్ళు కూడా బాధపడతారన్న అవగాహన కలిగి అవతలి వ్యక్తులు బాధపడకుండా మనం ఏ కర్మలనైతే చేస్తూ ఉంటామో ఆ కర్మలన్నీ సత్కర్మల కిందకు వస్తాయి. ఆ విధంగా మనం కర్మలను ఆచరిస్తూ మన శక్తిని పెంచుకుంటూ ధ్యానాన్ని పెంచుకుంటూ ఉన్నాము అంటే మన జీవితము అద్భుతంగా తయారవుతుంది. మనం ఎప్పుడైతే మన స్థాయిని పెంచుకుంటామో కర్మలు మనకు తగలవు. మనం ఏ కర్మ చేసినా అది మన ఖాతాలోకి రాదు. అటువంటి స్థాయిని మనందరం పెంచుకోవాలని, అటువంటి జ్ఞానాన్ని మనం అందరం నేర్చుకోవాలని కర్మదేవతల యొక్క ఏకైక లక్ష్యము. ఆ లక్ష్యం కోసమే వాళ్ళు ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరెవరికి ఇవ్వాల్సిన అటువంటి కర్మలను మన జీవితంలో మనం ఆచరించాలి అని ఆ కృష్ణ పరమాత్ముల వారి యొక్క అనుగ్రహంతో, వారి యొక్క కృపా కటాక్షంతో మన మీద అటువంటి జ్ఞానాన్ని వర్షింపచేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ విషయాలన్నింటినీ నా ద్వారా పలికించిన కృష్ణ పరమాత్ముని యొక్క పాద పద్మాలకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు మాస్టర్స్. అందరికీ థ్యాంక్ యూ.